సార్ కాన్వెంట్ జంక్షన్లో కారు కాలిపోతున్న ఫుటేజ్ తీసుకొచ్చాను. హను ఆల్రెడీ ఇచ్చి వెళ్ళాడు. జనం ఇలాంటి వార్తని పెద్దగా పట్టించుకోరు. ఒక కారు కాలిపోయిన వార్త కంటే జనం నిండా ఉన్న బస్సు కాలిపోయిన వార్త పెద్ద వార్త. అలాంటి న్యూస్కి టీఆర్పీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఛానల్స్ కూడా పోటీపడి అలాంటి న్యూస్ని ఎక్కువగా టెలికాస్ట్ చేస్తాయి. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఫస్ట్ న్యూస్ వేయకపోవడం వెనకబడిపోవడమే కాదు, ఓడిపోవడం కూడా. నువ్వు తెచ్చే న్యూస్లో ఎక్కువ ఎమోషన్ ఉండాలి, ఎక్కువ క్రైమ్ ఉండాలి. మోర్ ఎమోషన్, మోర్ క్రైమ్, మోర్ టీఆర్పీస్, మోర్ మనీ. రెండు రోజుల క్రితం జాబ్ అడిగావు, అప్పుడే నా కాంపిటీషనా? గుడ్. నైట్ రిపోర్టింగ్ అంటే రోడ్డు మీద బైకు, చేతిలో కెమెరా వేసుకుని తిరగడం కాదు. రిస్క్ ఎక్కువ, ప్రాణాలు పోతాయి, గుర్తుపెట్టుకో. పేమెంట్ ఒక రోజు ఉంటుంది, ఇంకొక రోజు ఉండదు. ఈ రోజులాగా అనవసరంగా నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. రాత్రిపూట వెళ్ళి పడుకో. స్వాధీనం చేసుకున్నాను. ఇలాంటి ముఠాలు ఇంకా ఎక్కడున్నా వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టాం. అక్రమ ఇసుక తరలింపులో వీళ్ళు ఇంతవరకు దొరికారంటే ఇంకా వీళ్ళ వెనక పెద్దలు ఎవరున్నారో మొత్తాన్ని మేము బయటికి తీసుకొస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని వదలం. కంట్రోల్ రూమ్, మద్దిలిపాలెం ఏరియా ఆఫీసర్స్ కాలనీలో బయట పార్క్ చేసిన కార్లని ఎవరో ఆకతాయిలు రాళ్లు విసురుతూ అద్దాలు పగలు కొడుతున్నారంట. వెంటనే అక్కడికి వెంకటేష్ని, సదాశివని పంపించండి. ఓవర్. జనం వస్తువులు పోతే కాపాడవలసిన బాధ్యత మందరా. అలాంటిది మన బైక్ ఎవడో కొట్టేశాడని తెలిస్తే మన పరువు పోతుంది, ఉద్యోగాలు పోతాయి. అసలు ఎలా పోయిందిరా? రాత్రి పెట్రోల్ బంక్ దగ్గర బైక్ పార్క్ చేసి వాష్రూమ్కి వెళ్ళి వచ్చేలోపు బయట వాళ్ళకి తెలియకుండా డిపార్ట్మెంట్లోనే ఇన్వెస్టిగేషన్ చేయండి. ఏంటి? ఓకే సార్. హలో, ఫోన్ చేసింది నేనే సార్. ఓ, బైక్ ఎక్కడా? అక్కడ. రై వెళ్ళు. థ్యాంక్స్ అయ్యా, డిపార్ట్మెంట్ పరువు కాపాడావు. పర్లేదు సార్, రిపోర్టర్ని కదా, ఇది నా డ్యూటీ. ఓ, రిపోర్టరా? సార్, వాకీటాకీ కనిపించట్లేదు సార్. నాకు తెలియదు సార్, నేను వచ్చేసరికి బైక్ ఉంది, పోలీసులు దాన్ని ఫోన్ చేశాను. బైక్ దొరికింది కదా, దాన్ని కొట్టేసినట్టు కూడా దొరుకుతాడులే. అయినా వాకీ టాకీ తీసుకెళ్ళి ఆడేం చేసుకుంటాడయ్యా? పదరా. త్రిపాఠి రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా అంటే చేయబోతున్నారు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. మన బాబు కూడా రాజకీయాల్లో ఉంటే ఈ పాటికి ఏ చంద్రబాబు అయిపోదురా. కంట్రోల్ రూమ్ 2 టౌన్ ఎస్ఐ గారు స్టేషన్కి వస్తున్నారు. వెంటనే గోపాలను తీసుకురండి. వారిని ఏంట్రా ఇది? బీచ్ దగ్గర ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగిందంట. ఎవరిరా ఇది? మందే. మందా? దీంతో నీకేంటి పని? చూస్తావుగా. రే తప్పురా, పట్టుకుంటే ఇద్దరిని అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేస్తారా? షాపింగ్ మాల్లో సెక్యూరిటీ గార్డులు కూడా వాడుతున్నారు ఇవి. వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేస్తున్నారా? పైగా దీంతో మనం చెడేం చేయట్లేదు కదా. మనం నన్ను ఇందులో కలుపుతామేంటి? అవునరా, నన్ను పనిలో నుంచి తీసేసిన షాప్లో నువ్వు ఇంకా ఎందుకు పనిచేస్తున్నావు? నా మాట విని అక్కడ మానేసి నా దగ్గర జాయిన్ అవ్వు. నెలకి 50,000 ఇస్తాను. 50,000 అప్పుడెప్పుడో తెచ్చావు, మళ్ళీ అయ్యి నా మాటిని పిచ్చి పిచ్చి వల్ల మానేయాల్సింది నువ్వు. ఎందుకో చెప్పనా? నువ్వు నెల రోజులు కష్టపడి సంపాదించేది నా దగ్గర ఉంటే
ఒక్క రాత్రిలో సంపాదించవచ్చు. నా మాట విని అక్కడ పని మానే. అప్పుడు చూద్దాంలే. ఇది ఎక్కడ తెచ్చో అక్కడ పెట్టి. గుడ్ నైట్. పోలీసులు వస్తే నేను లేనని చెప్పు. హలో, నేను మహతిని. మీరా? ఏంటి టైంలో? ఏంటి ఈ టైంలో నిద్రపోతున్నారా? మార్నింగ్ లేవరా? కొంచెం హెడేక్గా ఉంటే. చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? ఓ సారీ తర్వాత చేయనా? ఎలాగో లేచే ఉన్నాను కదండి. చెప్పండి. మీతో అర్జెంట్గా పని ఉంది. లొకేషన్ షేర్ చేస్తా, వస్తారా? ఓకే. ఏంటండి అర్జెంటుగా రమ్మన్నారు? చూడండి ఎంత చెత్త పేరుకుపోయిందో. ఏంటి అలా చూస్తున్నారు? 15 రోజుల నుండి ఇక్కడ చెత్త తీయమని మున్సిపాలిటీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. వర్షాకాలం వస్తుంది. కాలనీలో పిల్లలకి దోమలు కుడితే వైరల్ ఫీవర్స్ వస్తాయి. అందుకే మిమ్మల్ని పిలిచాను. అవును, మీరు మీడియానే కదా? యా. అమ్మయ్యా, రికార్డ్ చేసి టెలికాస్ట్ చేయండి. ఏంటి చెత్తనా? నేను పక్కన అర్జెంట్ పని వదులుకుని వచ్చాను ఇక్కడికి. మీకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా? ఓకే ఓకే, కూల్. ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? రేపు. థ్యాంక్ యూ. నన్ను పిలిచింది ఈ చెత్త కోసమే కదా? అవును, ఎన్నిసార్లు అడుగుతారు? ఆఫ్ కోర్స్, ఇది అయ్యాక కాఫీకి రమ్మందాం అనుకున్నా. బిజీ కదా మీరు? నో 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 నో, ఇంకా చాలా టైం ఉంది. నా పని ఇంకా నైట్కే కదా. ఈవినింగ్ ఫుడ్ స్ట్రీట్ మీద ప్రోగ్రామ్ చేస్తాను. అయితే వెళ్దామా?